అందరికీ నమస్కారం. వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ నియంత్రణలు లేదా రూల్స్ అనే మాట వినగానే కొంచెం చిరాగ్గా, తలనొప్పిగా అనిపిస్తుంది కదా. అయితే ఆ ఫీలింగ్ చాలామందికుంటుంది. కానీ ఈరోజు మనం ఆ నియమాలని ఒక చిట్టడవిలా కాకుండా మన వ్యాపారానికి ఒక పదునైన ఆయుధంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే మన ప్రయాణం 5 భాగాలుగా ఉంటుంది. మొదట అసలు ఈ నియంత్రణల చిట్టడవి ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఆ రూల్స్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుంటాం. ఒకవేళ తప్పు చేస్తే ఎలాంటి నష్టాలుంటాయో చర్చిస్తాం. మరి ఎప్పుడూ ఒక అడుగు ముందుండటం ఎలాగో నేర్చుకుని చివరిగా ఈ ఆటలో ఎలా గెలవాలో కూడా చూద్దాం. సరే, మొదటి విభాగానికి వద్దాం. నియంత్రణల చిట్టడవి. వ్యాపార నియమాలు అచ్చం ఇలాంటి చిట్టడవిలాంటివే. ఎటు చూసినా రూల్స్, చట్టాలు, ఎటు వెళ్లాలో తెలియక కాస్త గందరగోళంగా ఉంటుంది. ముందుగా మనం ఈ చిట్టడవిని కాస్త దగ్గరగా చూద్దాం. ఎప్పుడైనా ఈ నియమాల గందరగోళంలో దారితప్పినట్లనిపించిందా? లెక్కలేనని రూల్స్, అర్థంకాని ఫారాలు, అసలెక్కడ మొదలుపెట్టాలో ఎక్కడ ముగించాలో తెలియని పరిస్థితి. ఇది చాలా వ్యాపారాలకు రోజూ ఎదురయ్యే సవాలే. చూడండి, ఈ చిట్టడవిలో ఒకే దారి ఉండదు. ఇందులో చాలా పొరలు అంటే లేయర్స్ ఉంటాయి. ఉదాహరణకి ఒక రెస్టారెంట్ ఉందనుకోండి, వాళ్ళు లోకల్ ఫుడ్ సేఫ్టీ చట్టాలు పాటించాలి. అలాగే దేశవ్యాప్తంగా ఉంటే పన్ను నియమాలు పాటించాలి. ఒకవేళ ఏవైనా పదార్థాలు విదేశాల నుంచి తెప్పిస్తే అంతర్జాతీయ నియమాలు కూడా పాటించాల్సుంటుంది. చూసారా ఎన్ని పొరలో? సరే, ఈ చిట్టడవి చాలా సంక్లిష్టంగా ఉంది. దీనికి ఒక మ్యాప్ ఉంటే బావుంటుంది కదా. ఈ రెండవ విభాగంలో మనం ఆ నియమాల పుస్తకాన్ని తెరిచి దాన్ని ఎలా చదవాలో, దానిలోని ముఖ్యమైన భాగాలేంటో అర్థం చేసుకుందాం. సాధారణంగా ఏ రూల్ బుక్ అయినా 3 ముఖ్యమైన పిల్లర్సుంటాయి. మొదటిది లైసెన్సింగ్, అంటే వ్యాపారం చేయటానికి అవసరమైన పర్మిషన్లు, సర్టిఫికేట్లు తీసుకోవటం. రెండోవది ప్రమాణాలు, అంటే క్వాలిటీ, సేఫ్టీ లాంటి రూల్స్ అన్నీ కరెక్ట్గా పాటించటం. ఇక మూడోవది పర్యవేక్షణ, ఎందుకంటే రూల్స్ ఎప్పుడూ మారుతూ ఉంటాయి, కాబట్టి వాటిని గమనిస్తూ అప్డేట్గా ఉండటం. ఇక్కడ ఒక ముఖ్యమైన పదాన్ని చూద్దాం: సమ్మతి ఖర్చులు. నియమాలను పాటించడం అంటే కేవలం కొన్ని పేపర్ల మీద సంతకాలు పెట్టడం కాదు. లైసెన్స్లను రెన్యువల్ చేయడానికి, సర్టిఫికెట్లు పొందడానికి, ఇంకా అన్ని ప్రమాణాలను అందుకోవడానికి డబ్బు ఖర్చవుతుంది. ఇది ఒక రకంగా నిరంతర ఆర్థిక పెట్టుబడి లాంటిది. మరి ఒకవేళ ఈ చిట్టడవిలో దారి తప్పితే ఏమవుతుంది? నియమాలను గనక తేలిగ్గా తీసుకుంటే దానివల్ల మనం చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం. ఇప్పుడు చూడండి, మన ముందు 2 దారులున్నాయి. ఒక దారిలో నియమాలను పాటిస్తూ వెళ్తే మనకు నమ్మకం, స్థిరత్వం దొరుకుతాయి. మరో దారిలో వాటిని పట్టించుకోకుండా వెళ్తే జరిమానాలు, చట్టపరమైన చిక్కులు, ఇంకా మన కంపెనీ పేరు చెడిపోవడం ఇవన్నీ ఎదురవుతాయి. ఏ దారిగా వెళ్లాలో స్పష్టంగానే ఉంది కదా. నియమాలను పాటించకపోవడం వల్ల జరిగే నష్టం ప్రధానంగా 2 రకాలు. ఒకటి, మనం నేరుగా డబ్బు రూపంలో కట్టే జరిమానాలు. రెండవది, అంత సులభంగా కంటికి కనిపించని నష్టం. అదే మన బ్రాండ్కొచ్చే చెడ్డ పేరు. ఒక్కొక్కసారి ఈ రెండో నష్టమే మన వ్యాపారాన్ని ఎక్కువ కాలం వెంటాడుతూ ఉంటుంది. సరే, ఇన్ని సమస్యలు, నష్టాలు గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు పరిష్కారమేంటో చూద్దాం. ఈ నియంత్రణల విషయంలో ఎప్పుడూ ఒక అడుగు ముందు ఎలా ఉండాలి? దీనికోసం కొన్ని మంచి వ్యూహాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ముందుండాలంటే ఈ చెక్లిస్ట్ చాలా ఉపయోగపడుతుంది. ముందుగా మనకు రూల్స్ పెట్టే ప్రభుత్వ సంస్థలేవో గుర్తించాలి. వాళ్ళు ఎప్పుడెప్పుడు కొత్త అప్డేట్స్ ఇస్తారో గమనించాలి. మన టీంలో ఎవరి బాధ్యతేంటో స్పష్టంగా చెప్పాలి. అలాగే క్వాలిటీ, సేఫ్టీ, ఇంకా ముఖ్యంగా డేటా ప్రైవసీ లాంటి విషయాలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసుంచాలి. సరే, మనం చివరి అంకానికి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం డిఫెన్స్ గురించి, అంటే నష్టాల నుండి ఎలా కాపాడుకోవాలో మాట్లాడాం. ఇప్పుడు ఆఫెన్స్ గురించి మాట్లాడదాం. అంటే ఈ నియమాలను మనకు అనుకూలంగా మార్చుకుని పోటీలో ఎలా దూసుకెళ్లాలో చూద్దాం. ఇక్కడ మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన ప్రశ్న: మన ఇండస్ట్రీని తీర్చిదిద్దే ఈ నియమాలను మనం పోటీలో ఒక అడ్వాంటేజ్గా ఎలా వాడుకోగలం? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే అసలైన వ్యూహం. నియమాలని సరిగ్గా అర్థం చేసుకుని పాటిస్తే మనకు 3 అద్భుతమైన అవకాశాలు దొరుకుతాయి.
ఒకటి, మనలాగే అందరూ కఠినమైన రూల్స్ పాటించాల్సి ఉంటుంది కాబట్టి కొత్త పోటీదారులు అంత సులభంగా రాలేరు. 2, మనం రూల్స్ అన్నీ పక్కాగా పాటిస్తున్నామని తెలిస్తే మార్కెట్లో మనకు మంచి పేరొస్తుంది. 3, కొన్నిసార్లు కొత్త రూల్స్ వల్లే కొత్త వ్యాపార అవకాశాలు కూడా పుట్టుకొస్తాయి. సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నియమాలను పాటించడం అనేది కేవలం ఒక బాధ్యత కాదు, అది ఒక బలమైన వ్యాపార వ్యూహం. మన రక్షణ కవచం ఎంత పటిష్టంగా ఉంటే మనమంత ధైర్యంగా ముందుకు దూసుకెళ్లగలం. వెళ్లే ముందు ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి, మీ ఇండస్ట్రీలో ఉన్న రూల్స్ మీ దారికి అడ్డుగోడలా ఉన్నాయా, లేక మీ విజయానికి పునాదిరాయిలా మారుతున్నాయా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మీ వ్యాపార భవిష్యత్తును నిర్దేశిస్తుంది.